అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అయితే అందుతాయి. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ సంతోషం మీ శత్రులు చూడలేక ఈర్ష్యతో ఏదో ఒక హాని చేయాలని అయితే చూస్తారు. కానీ రోజు ఆఖరికి ఏం చేయలేక కలిసి వెళ్ళిపోతారు. ఈరోజు స్వేచ్ఛగా మీకు ముందుకు నడవడానికి అనేక అవకాశాలు అనేవి లభిస్తాయి. భాగస్వామి అనుభూతి కూడా ఉంటుంది. కళా నైపుణ్యాలు అయితే మరి బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు ఈరోజు మరి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బయట నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు ప్రయాణం చేసేటప్పుడు కూడా మరి ఈరోజు ద్విచక్ర వాహనంపై రాత్రిపూట ఎక్కువ దూరం ప్రయాణించటము మంచిది కాదు. ఒకవేళ ప్రయాణం చేయడము అత్యవసరం అయితే మాత్రము నల్ల ఆవాలను తీసుకొని వాటిని ఎరుపు రంగు లేదా నలుపు రంగు వస్త్రంలో చుట్టేసి మూటగా కట్టేసి గుప్పెడు నల్ల ఆవాలు మీ సమీపంలో ఉంచుకొని ప్రయాణం చేయట కారణంగా క్షేమదాయకంగా అయితే మరి ఉంటుంది. మరియు ఈరోజు శత్రువుల నుంచి కూడా ఎటువంటి హాని అనేది దరిచేరదు. సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. హార్డ్ వర్క్ ద్వారా పనులను కొనసాగిస్తారు. కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి. నాయకత్వ లక్షణాలు అనేవి కలిగి ఉంటారు. నెగటివ్ ఆలోచనలకైతే మరి దూరంగా ఉండాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. అదృష్టం మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. ఈరోజు భావోద్వేగాలు నిర్ణయించటం మానుకోవాలి. పనిచేసే విధానాన్ని మార్చుట కారణంగా మీకు చాలా లాభం అనేది దరిచేరుతుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం అయితే మరి పొందగలుగుతారు. మీ సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. కుటుంబానికి తగిన సమయం అందించాల్సి ఉంటుంది. మరియు ఈరోజు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయము. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఈరోజు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహిస్తారు. ఏదో గురించి మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచన ఈరోజు తొలగించడానికి కూడా మీరు ప్రయత్నాలను అనేవి చేస్తారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కొరకు ఈరోజు ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించండి. మరియు ఈరోజు మరి రాశి వారిలో విద్యార్థులకు ఉన్న అనారోగ్య సమస్యలు అనేవి తొలగించుకోవడం కొరకు గాయత్రి చాలీసా పఠించండి లేదా వినండి. మీకు చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. సుదూర ప్రయాణం వల్ల కొంతమంది ప్రయోజనం అయితే పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు అనేవి చాలా దూరం నుండి కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. తెలియని వ్యక్తులను కలుసుకోవడం అనేది జరుగుతుంది. వారి వల్ల చాలా ప్రయోజనం అనేది ఈరోజు చేకూరుతుంది. ఆందోళన లేకుండా ఉండాలి. పని పెరిగిపోతూ ఉంటుంది. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కాంటాక్ట్ డైలాగ్ అనేది ఉంటుంది. కుటుంబ విషయాలపై ఆసక్తిగా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. సోమరితనం లేకుండా చూసుకోవాలి. యోగా వ్యాయామం ప్రాణాయామం చేయడం వల్ల మేలు కలుగుతుంది. ఈరోజు వృధా చేసినటువంటి విషయాలను చర్చలను గుర్తుకు తెచ్చుకోకూడదు. మరియు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదు. ఇతర సంభాషణలో కూడా ఈరోజు పాలు పంచుకోకండి. మీరు ఖర్చులు మాత్రం ఈరోజు విపరీతంగా పెరిగిపోతాయి. ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీరు ప్రయత్నాలను అయితే కొనసాగించాల్సి ఉంటుంది. కుటుంబం యొక్క వాతావరణంలో ఆనందం యొక్క వాతావరణం అనేది ఉంటుంది. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకోవడం అనేది సాధ్యమవుతుంది. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు. గ్రాండ్గా జీవిస్తూ ఉంటారు. ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. సంబంధాలలో సామరస్యాన్ని కలిగి ఉంటారు. పెద్ద విజయాలు చేయడం అనేది సాధ్యమవుతుంది. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. అవగాహనతోటి ముందుకు నడిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ఈరోజు లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. మరియు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ సంబంధాలలో సహకారం అనేది రావడం జరుగుతుంది. స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. భాగస్వామ్య అనుభూతి కలిగి ఉంటారు. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. మరియు మెరుగైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది.
ఇంటా బయట పరిస్థితులు మీకు అనుకూలంగా మార్చుకునేటటువంటి సామర్థ్యాన్ని మీరు కలిగి ఉంటారు. వివాహం కాని వారికి వివాహం కొరకు సంబంధాలు కుదురుతాయి. పునఃవివాహం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నటువంటి వారికి కూడా సంబంధాలు వస్తాయి. వారికి కూడా మేలైనటువంటి రోజుగానే ఉంటుంది. ఒకవేళ సంబంధాలు వచ్చినట్లయితే గనక తొందరపాటు వల్ల నిర్ణయాలు తీసుకోకపోవడమే ఉత్తమం. ఈరోజు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారికి సాధారణమైన పరిస్థితి అయితే ఉంటుంది. భార్య భర్తల మధ్య రాత్రి మంచి సమయం ఉంటుంది. లక్కీ సంఖ్య 59, లక్కీ కలర్ నారింజ. పరిహారములో ఈరోజు రామాలయాన్ని దర్శించుట, శ్రీరామనామ స్మరణము చేయుట శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.